మారెళ్ల రవిశాస్త్రి గారి జ్యోతిష్యం కొరకు సంప్రదించవలసిన నంబర్ ఓం శ్రీ గురుభ్యో నమః. నిరవి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు సినీ యోగులుగా పిలువబడుతున్నటువంటి రామలక్ష్మణ్స్ వారు ఫైట్ మాస్టర్సే కాదు, ధ్యాన యోగ మార్గాల్లో ఎంతో సాధన చేస్తూ, నా పరంగా వచ్చేసరికి గత 10 సంవత్సరాల పరిచయం దాటిపోయింది వారితో. 2013లో మొట్టమొదటిసారి పరిచయం. అలా కామన్గా మా అనుబంధంలో వచ్చేసరికి భిక్షమయ్య గురువు గారు కామన్గా గురువు. అలా ఎంతో వారు కూడా పరిణితి సాధించారు. వారితో ఒక సరదా అయినటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. నమస్కారం అండి. నమస్తే. మా స్టూడియోకి రావడం చాలా ఆనందంగా ఉంది. మేము స్టూడియో చేయడం మీరు ఆనందం ఉన్నారు, మీతో చేయడం మేము ఆనందం ఫీల్ అవుతాం. ఎందుకంటే గొప్ప గొప్ప మహానుభావులతోటి మీరు సత్యన సాంగత్యం పెట్టుకున్న అలాంటి గొప్ప మనిషితో మేము ఈ 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ మీతోటి మాట్లాడే భాగ్యం మాకు దొరికింది. చాలా ఆనందంగా భావిస్తున్నాం. ఇప్పుడండి నేను కొన్ని ప్రశ్నలు ఓపెన్గా అడగండి, ఏం పర్లేదు. ఇప్పుడు సడన్గా ఒక ఆధ్యాత్మికత మార్గం ఇది ఉంది. ఆధ్యాత్మికతని భౌతికతని బ్యాలెన్స్ చేయాలి అంటే ఇప్పుడు చాలామంది ఏమైపోతున్నారు అంటే, ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళారనుకోండి, ఒక ధ్యానం చేసుకుంటూ లేకపోతే యోగం చేసుకుంటూ ఒక సాధన చేసుకుంటూ ఇంక అట్లానే వెళ్ళిపోతున్నారు. లేదా వాడు భౌతికంగా ఉంటే వాడు ఉద్యోగమో సద్యోగమో సంపాదనలో ఆ మాయలోనే తిరుక్కుంటూ అలా ఉండిపోతున్నాడు. ఈ రెండిటిని బ్యాలెన్స్ ఎలా చేయాలి, ఎలా దాంట్లో సమన్వయం చేసుకోవాలి? మీరేంటి ఇట్లా సినిమా రంగంలో సక్సెస్ఫుల్గా ఉన్నారు నెంబర్ 1గా. రెండో రకంగా చూసుకుంటే ఆధ్యాత్మికంగా కూడా మీరు చేసే సాధన చేస్తున్నారు. ఈ రెండింటిని ఎలా మీ జీవితంలో సమన్వయం చేసుకుంటున్నారు, ప్రజలకి ఎలా సమన్వయం చేసుకోవాలని చెబుతారు? అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. మామూలుగా అందరికి కూడా న్యాచురల్గా డౌట్లు ఉన్నాయి. చాలా మంది అడుగుతుంటారు, దీన్ని వదిలిపెట్టేసి మేము ధ్యానానికి వెళ్ళిపోవాలా, లేదంటే దాని వదిలిపెట్టేసి జీవన కార్యక్రమాలు ఉండాలని అడుగుతుంటారు క్వశ్చన్స్. కొంతమంది రెండు చేయలేక కన్ఫ్యూజ్లో కూడా ఉన్నారు అనమాట. ఇది దీనిలో దాన్ని చేయలేక కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఇది ఫస్ట్ మేము చెప్పేది ఏంటంటే, ఇది నేనేదో సాధించాను నేనే భావన పక్కన పెట్టి చెబుతున్నాం. ఇది మేము చేస్తున్నాం సంగతి మర్చిపోయి చెబుతున్నాం. ఎందుకంటే నేను వాడాల్సి వస్తుంది కాబట్టి చెబుతున్నా తప్ప ఇది నేనే పక్కన పెట్టాం. ఈ మధ్యకాలంలో మనిషికి ఏంటంటే, మన తెలుసో తెలియక ఈ ప్రపంచంలో భూమి మీదకి వచ్చాం కాబట్టి ఈ దేహం మీద కొన్ని కోరికలు ఉన్నాయి. కామ కోరికలను, తిండి కోరికలను తెలియకుండా సైకాలజీగా ప్రపంచ విషయంగా ఈ దేహంలో కొన్ని సైకాలజీగా ఉన్నాయి, కొన్ని ఫీడైపోయి ఉంది. అలాగే భగవంతుడు సైడ్ నుంచి తీసుకుంటే దీనికి కొన్ని సైకాలజీ కొన్ని క్రియేట్ అయ్యి ఉన్నాయి. ప్రతి మనిషిలో రెండు కలిసి ఉన్నాయి. ఇట్లా ఉండే ట్విన్స్ లాగా ఉండే మాలాగే ఉండే. భౌతిక ప్రపంచ విషయాలు ఒక 50% అనుకుంటే, భగవంతుడికి సంబంధించిన ఆత్మికమైన విషయాలు, ధర్మ విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ రెండు కలిసిందే మానవ జన్మ అని మేము అనుకుంటున్నాం, అని మాకు అనుభూతిలో చెబుతున్నాం. ఎందుకంటే జనం కూడా పెద్ద గురువులు కూడా అంటారు, నెగిటివ్ పాజిటివ్ రెండు కలిస్తేనే ఈ ప్రపంచం ముందుకెళ్తుంది అని అంటారు సహజంగానే. అలాగే మనం ఏం చేస్తున్నామంటే, ప్రతి మానవులు ఏం చేస్తారంటే వెళ్తే ప్రపంచ విషయాలకే వెళ్ళిపోతున్నారు, ఈయన వదిలేస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఇటు వెళ్తే ఇది వదిలేస్తామేమోనో, ఇటు వస్తే ఇది వదులుతామేనో కన్ఫ్యూజ్లో ఉండడానికి కారణం ఉంది. మేము కూడా ఫస్ట్ స్టార్టింగ్లో చాలా ఘర్షణ పడ్డ సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి. నేను భిక్షమి గురి దగ్గరికి బాగా స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను షూటింగ్ చేయనని కూడా అడ్డం తిరిగా. ఈ ఘర్షణ నాకు జరిగి బెదరన్నాడు, నేను చేయను షూటింగ్, అసలు ఎందుకు చేయాలి నేను షూటింగు, నాకు డబ్బులు ఎందుకు, నాకు ఫేర్ ఎందుకు అని ఆత్మస్థితిలో వెళ్తున్నప్పుడు అనిపించింది. అది
అనిపించాలి అని కూడా నాకు అనిపించింది. ఎందుకేనంటే అది అనిపించాలి, దాన్ని కూడా ఆలోచించగలగాలి. అప్పుడు నేను సాధారణ ఫుల్ బిజీగా మేము వెళ్తున్న సమయంలో షూటింగ్ డబ్బులు అనే ఫేవర్ పరిస్థితులు వెళ్తున్న టైంలో ఆత్మపైలోకి వచ్చిన రాగలనే ఒక్క మాలి కొంచెం ఈ రూట్లో రాగలనే అది విరక్తి భావనగా అనిపించింది. ఇది షూటింగ్ డబ్బులు ఏంటి వేస్ట్ ఎందుకు అని అనిపించింది. అప్పుడు బెదర్తో డిస్కస్ చేయండి, ఎందుకు షూటింగ్ చేయాలి, నేను చేయను అనడం తిరిగా. మాకు ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కరెక్టే అని చెప్పి వాడు ఏం చెప్పలే, కూల్గా ఉంది. అలాగా ధ్యానంలో పొంగ అంటే స్టార్టింగ్లో మనుషుల్ని ఎన్ని ఘర్షణగా పెడుతుంది అనేది మేము గమనించాం. కొంచెం పేషెన్స్తో ఉండాలి. అక్కడ పేషెన్స్తో ఉండాలి. ఏదో ఒక నిర్ణయానికి రాకూడదు. అప్పుడే షూటింగ్ నాకు వద్దని చెప్పి వదిలేసి నేను అప్పుడు 2015లో అనుకుంటా ఒకసారి మన ఇంట్లో కలిసినప్పుడు ఇంక ఈ సినిమాలతో ఆపేస్తామని కూడా ఆ సమయంలో మాట్లాడుకున్నాం. గుర్తుందా? కొడుకుని కొద్దిగా లైన్ లో పెట్టేసి నేను తప్పుకొని వెళ్ళిపోతాం అనుకున్నది కరెక్ట్గా అనిపించింది. ఇక్కడే మనిషి ఏంటంటే ఇలాంటి మధ్యలో వచ్చినప్పుడే చిన్న ఘర్షణనే ఓల్డ్ చేయాలి. దట్ ఈస్ ఓల్డింగ్ ఫేసెన్సీ. దాన్ని అక్కడే ఫేసెన్సీ ఉండాలి. మనకి కొంచెం ఆ ఓల్డింగు ఆ కెపాసిటీ మనకు ఉండాలి. మన దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు అది ఆలోచించగా అప్పుడు మాకు అనిపించింది, కొంచెం దూరం పొంగ మాకు అనిపించింది ఏంటంటే అప్పుడు నేను తొందరపడి షూటింగ్ వద్దు అన్న మనిషిని ఇప్పుడు షూటింగ్ చేసినా పర్లేదు, షూటింగ్ లేకపోయినా పర్లేదు అనే భావనలో ఇప్పుడు కొంచెం రావడం జరిగింది. ఇది అన్నమాట సత్యం. ఇంకోటి ఏంటంటే మన సాహిత్య గారు మంచి క్వశ్చన్ అడిగారు. అంటే అది మాటల్లో చెప్పితే సాధన ద్వారాగా అనుభవం పొందాలి, మనిషి అనుభవం పొందాలి. అది మధురమే, ఇది మధురమే. నేను ఏంటంటే మేము చెప్తాం 4 కావాలి మనిషికి. 4 ఏంటి ఆ 4 ఏంటంటే సమాజంలో ఆశించకుండా ఉండగలగాలి. అంటే ఆస్తిపరంగా ఒక రకంగా ఉండాలి. అది లేకపోతే మరి దాని మనిషి రెక్లెస్ లేదు, మర్యాద లేదు మనిషికి. ఇంకొకటి ఆదర్శపరంగా ఉండాలి. ఆస్తిపరంగా ఉండాలి, ఆదర్శపరంగా ఉండాలి. రెండు వచ్చినాయా? మూడోది ఏంటి అంటే ఆత్మపరంగా ఉండాలి. ఆత్మపరంగా నాలుగోది ఏంటంటే సమాజానికి ఏదో ఒక రకంగా మనకి ఏదో ఒక రకమైన సేవ దృక్పథంలో ఉండాలి. అంటే వీటిలో ఏంటంటే నాకు డబ్బులే ఉండి అనేది ఒక దానికి వెళ్ళిపోయేదానికంటే కూడా మూడు ఏంటంటే ఆరోగ్యపరంగా అనేది మేము ఒకటి అంటాం. అంటే నీ దేహాన్ని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలనేది నేనేది. ఆస్తి, ఆరోగ్యము, ఆదర్శము, ఆధ్యాత్మికంగా ఈ 4 ఏది తగ్గినా కానీ చివరికి నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు నీకు లోటాకు పడుతూ ఉంటుంది. ఆరోగ్యం బాగాలేని వ్యక్తి ధ్యానం చేయాలంటే సరిగ్గా చేయలేడు, కష్టం. ఇంట్లో నీకు ఏ అప్పుల్లో ఉండవు అనుకో, నీకు కూర్చున్నాగానే అదే గుర్తొస్తుంటది. అర్థమైంది నీకు అన్ని డబ్బులు అన్ని వస్తువులు ఆరోగ్యం దేహంలో ప్రాబ్లం వచ్చాయనుకో ఏం లేదు. ఇంకోటి ఏంటంటే అన్ని కరెక్ట్గా ఉండయి. ఒక అతన్ని చూసినప్పుడు ఆ మనిషి జీవితం వాడిలాగా బతకాలరా అన్నప్పుడు మనం చూసినప్పుడు వాళ్ళలాగా మనం లేవా అనేది ఒక గిల్టీ ఫీల్ ఉంటుంది. ఇదిగో మళ్ళీ లాస్ట్కి వస్తున్నా, ఈ 4, 5 ఉండాలి. లాస్ట్కి వచ్చేటప్పుడు ఏం లేకపోయినా పర్లేదా అనే భావన కూడా రావాలి. అంటే వీటి నుంచి వీటి అనుభవంలోనే అది వస్తుంది. మనిషి ఏమనుకుంటున్నాడంటే ఎన్ని అనుభవించకుండా నాకేం వద్దు అనుకున్నాడంటే అది అనుభవం కాదు, అది నిరాశ అవుతుంది. అంటే విరక్తి భావం అవుతుంది. అది శ్మశాన వైరాగ్యం అవుతుంది. శ్మశానం ఎవరు చచ్చిపోయినప్పుడు ఒకళ్ళు అంటారు, చచ్చిపోయినప్పుడు ఏముంది జీవితం మనం కూడా పోయేవాళ్ళంగా అచ్చనం అంటాడు వాడు. బయట వెళ్తాం. అందుకని శ్మశాన వైరాగ్యం వద్దు అంటారు అది. కాబట్టి అన్నిటిలో అనుభవం పొంది ఇది ఏది అవసరం లేదు అనుకునే దాంట్లో ఉంది ఆత్మస్థితి. అదే మాకు తెలిసిన అనుభవం చెప్పండి. కాబట్టి 4 కావాలి మనిషికి. ఒకటి ఆస్తిపాస్తులు కావాలి, అలాగే ఆదర్శవంతంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి, సత్యంలో ఆధ్యాత్మిక సాధనలో ఉండాలి.
వాళ్ళు ఆదర్శనీయంగా ఉండాలి. అదే నాలుగు విశేషం. 4 ఈ 4 పరంగా మనిషి ఎప్పుడైతే వెళ్తాడో ఎస్, వాడికి పరిపూర్ణ జీవితం అనేది మేము చెప్పి మాకు తెలుసుకున్న సత్యం. అట్లా వెళ్తూ ఉంటే పరిపూర్ణత ఉంటుంది. ఎస్, అయితే ఇప్పుడు మనిషికి ఒక సైకాలజీ అనేది ఉంటుంది. సడన్గా ఒక వ్యక్తికి ఓకే టక్మని వచ్చేసి ఒక అబ్బాయికి టక్మని ఒరే నీకు ఒక 10 కోట్లు ఇస్తాను రా అంటే దాన్ని హ్యాండిల్ చేసే ఆలోచన కూడా, తట్టుకునే ఆలోచన కూడా ఉండరు. ఒక మామూలు వ్యక్తికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ డ్రైవర్కో లేకపోతే టక్మని మీరు ఒక 10 కోట్లు గిఫ్ట్ ఇచ్చారనుకో, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఆ మానసిక సామర్థ్యం అనేది ఎనర్జీ లెవెల్ లేదు అతను, ఆ సామర్థ్యం అనేది ఉండదు. ఆ సామర్థ్యాన్ని మీరు ఒక ఊర్లో చిన్న షాట్లు పంచలు కట్టుకునే వేటపాలెం లాంటి ఊరు నుంచి సినిమాకి కోట్లు తీసుకునే రేంజ్ దాకా ఈ సామర్థ్యాన్ని, ఈ సైకాలజీని ఎలా డెవలప్ చేసుకున్నారు? అంటే ఇప్పుడు మామూలుగా ఒక పల్లెటూరులో ప్రకాశం జిల్లాలో పుట్టిన వాళ్ళకి ఒక మంచి ఇల్లు ఉంటే చాలు, లేకపోతే ఒక కొద్దిగా పొలం ఉంటే చాలు, 4 గేదెలు ఉంటే చాలు, లేకపోతే ఒక 10 ఎకరాల ఏదో మామిడి తోట ఏదో ఒక తోట వేసుకుంటాము, లేకపోతే ఆ చీరాల వాళ్ళు అయితే కొద్దిగా జీడిపట్లు ఇట్లాంటివి వేసుకుంటే చాలు, లేకపోతే సంవత్సరానికి 4 లక్షలు 10 లక్షలు వస్తుంటే చాలు, లేకపోతే కొద్దిగా పెద్ద ఆశయం అయితే సంవత్సరానికి ఒక 20 లక్షలు వస్తే చాలు. ఇట్లాంటి ఆలోచన నుంచి నెలకు ఒక సినిమా చేస్తూ సినిమాకి ఇన్ని కోట్లని తీసుకునే సామర్థ్యం రావాలి అంటే అది మైండ్ లెవెల్లో, మానసిక స్థితిలో ఎంతో మెచ్యూరిటీ కావాలి కదా. ఆ సామర్థ్యాన్ని మీరు ఎలా పెంపొందించుకుంటారు? ఇప్పుడు మా బెదరకు ఒక మాలి చెన్నైలో ఉండగా ఇప్పుడు ఒక 25 years అనుకుంటాను, ఏదో 10 రూపాయల నోట్ ఏదో బ్యాంకులోకి వెళ్ళి, అంటే చెన్నై నువ్వు అనుభవం కాబట్టి అప్పుడు ఫైటర్గా ఉన్నాం, ఒక 25-30 years ఉంటుంది. వెళ్తే ఫైటర్కి బిల్లు ఒక 50,000 ఏదో మేము ల్యాండ్ కొంటాను ఇచ్చి వస్తానంటే బ్యాంకుకి వెళ్తే అన్ని 10 రూపాయల నోట్లు కట్టలు బ్యాంకు మీద ఎన్ని ఆ కన్నాలాగా ఉంటుంది కదా, దాని నుంచి అలా నెట్టాడు బయటికి. ఒకమాల ఆ 10 రూపాయల కట్టలో ఒక 50,000 చూడగలనే కళీరు పడిపోయా రియల్గా. అంటే ఇప్పుడు డబ్బులు చూడనోడిని ఒక 10 రూపాయల నోట్లు 50,000 కట్టలు ఏంటి ఇన్ని వచ్చినాయి చూడగానే డబ్బులు అయ్యా. నువ్వు అడిగిన క్వశ్చన్ మంచి కలిసింది. అట్ట కళ్ళు తిరిగి పడ్డాం. మాకు ఇప్పుడు ఎన్నుండా ఏం కళ్ళు తిరగట్లేదు, ఏం కళ్ళు తిరగట్లా, ఎన్నుండా ఏం లేనట్టుగానే ఉంటున్నాం. నీకు అర్థమైందా? ఇప్పుడు లేటెస్ట్గా మీకు ఎందుకు వీటన్నిటి కారణం ఏంటంటే, ఫస్ట్ నీ స్టార్టింగ్ నుంచి చెప్తా. వీటన్నిటికీ మాకు ఇంత ఎదగటానికి మెయిన్ రీజన్స్ ఒకటి ఆర్థికం, ఒకటి మా ఫాదర్ మాకు రెస్పాన్సిబిలిటీ లేకుండా మా ఫ్యామిలీ మీద ఉంటాం, ఆ తర్వాత ఆయన అన్ని అలవాట్లు ఆయనకు ఉంటాం. మా అమ్మ ఒక్కతే కష్టపడి మా ఊరోళ్ళు గొడవలు చేస్తున్నానంటే మా ఊర్లో వెళ్ళేస్తే వేరే ఊరు వెళ్ళి పని చేయటం. అవి కూడా ముద్దర్లు ఎట్లా అంటే అన్నం కోసం, అన్నం వచ్చి ఎప్పుడు దొరుకుతుంది అన్నం కోసం ఎదురు చూడటం. అసలు అన్నం అంటే ఒక పరబ్రహ్మలాగా, అసలు అన్నం అంటే ఇష్టం ఉంటుంది. అన్నం కోసమే ప్రతిక్షణం ఆలోచించే మాకు అక్కడ వైరాగ్యం పట్టింది. చిన్న అంటే చాలా 12 వచ్చేప్పుడు వయసులోనే ఇద్దరికి కలిసి ఒక వైరాగ్యం పట్టింది. నేను ఈ మా నాన్నలాగా చెడు వ్యసనాలకు వెళ్ళకూడదు, ఆర్థికంగా ఉండకూడదు. నేను 10 మంది అన్నం కోసం బాధపడుతున్నాను, నేను 10 మందికి అన్నం పెట్టాలి అనే వైరాగ్యం బాగా వేసుకోండి. నా కాడ నుంచి ఇంకా ఎలాంటి కష్టం వచ్చినా అది మన ముద్దర మీద ఆధారపడి అంటే నీ స్థితిగతులు ఏ లెవెల్లో నువ్వు స్ట్రాంగ్ చేసుకున్నావు నీ ముద్దరస నుంచి. ఇది సరదాగా ప్రాబ్లం లాగానే చాలామంది ఏమంటారు అంటే ఇది ప్రాబ్లం లాగానే ఇది కష్టం అనుకోవడం, అది ఏదైనా మళ్ళీ ఇంకోటి రాగానే అది మర్చిపోవడం కాదు. మేము పట్టిన పట్టు పట్టకుండా అంటాడు చూడు, మన ఏమంటాడు ఏమన్నాడు ఎడరాదని. ఎలాంటి కష్టాలు వచ్చినా, అంటే కష్టాలంటే పీక్ కష్టాలు వచ్చినా కానీ పట్టు ఆ మైండ్లో ఉంది. అలా సంపాదించాలి, పేరు సంపాదించాలి, పేరు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి ఒక పీక్ వచ్చిన తర్వాత భయం వచ్చింది. ఇక అంటే మళ్ళీ సేమ్ ఆపోజిట్ వైరాగ్ వచ్చింది. అంటే డబ్బులు వచ్చినాయి, ఈ డబ్బులు ఎవరైనా తీసుకుంటారేమో, మనం చచ్చిపోతే డబ్బులు ఎవరు తీసుకుంటారు, ఈ పేరు పోద్దేమో భయం వచ్చింది. అప్పుడు మళ్ళీ ఆలోచన వచ్చింది. అంటే మేము దానిలో ఉండే వైరాగ్యం, మనిషికి దేనికైనా ఒక వైరాగ్యం ఉంటే అన్నిట్లో ఉంటుంది అన్న దానికోసం.
అప్పుడు వచ్చినాయి ఓహో డబ్బులు పేర్లు అసలు ఏ అన్నం లేని వాళ్ళకి అన్నం చాలామంది ఉంది, డబ్బు లేని డబ్బు వచ్చింది, పేరు వచ్చేసింది, కానీ భయం ఎందుకు వస్తుంది? భైరాంది ఏదో ఒకటి ఉంది అని అక్కడి నుంచి టర్న్ చేయడం జరిగింది. ఇట్లా ఆధ్యాత్మికంగా రావటం వచ్చి ఇప్పుడు ఎన్ని డబ్బులుండా ఎంత పేరుండా ఒకవేళ లేకపోయినా ఈ దేహం పోయినా పర్లేదనే భావనలోకి రాగలిగేమంటే వైరాగ్యం అనేది ప్రతి మనిషిలో స్ట్రాంగ్ 100% వైరాగ్యం ఉండాలి అనేది ఈ సందర్భం చెప్పండి. ఏదైనా కావచ్చు. చాలా మంది ధ్యాన మిత్రులు కూడా ఏంటంటే వాళ్ళు ఏంటంటే చాలా మంది మళ్ళీ అడుగుతుంటారు, సార్ మీరు సినిమాలో ఉన్నారు, సినిమాలో బాగానే ఉంటున్నారు, మళ్ళీ ఈ ఆత్మ ఫైనల్లో కూడా ఇంత క్లారిటీగా ఉన్నారు ఏంటి అంటే మాకు రావట్లేదు అని అంటారు. అంటే అదేదో మంత్రశక్తి వల్ల వచ్చిందేం కాదు, మన లోపల బలమైన వైరాగ్య భావం, ఘర్షణ. బలమైన అంటే ఒకటి అంటే ఏదైతే సంకల్పం, ఇప్పుడు కరెక్ట్ మీరు అన్న పాయింట్, ఆ సంకల్పంతో అడుగు వేస్తే ఏమైనా సాధించవచ్చు అనేది మాకు అనుభవంలో వచ్చింది. నీ దగ్గర షేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ కట్ట 10 రూపాయలు 50,000 రూపాయలు 10 రూపాయల కట్టలు చూసి కళ్ళు తిరిగింది నాకు. ఇప్పుడు 50 కోట్లు 100 కోట్లు మా కళ్ళ ముందు పెట్టినా అది ఒక పేపర్ లాగా అనిపిస్తున్నాయి మాకు. అది ఆత్మలో ఉండ ఫైనము ఆత్మ ధ్యానంలో వెళ్తున్నది అని మాకు అనిపిస్తున్నది. ఇది మా సైడ్ నుంచి మీరు చెప్పాలి. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ సైకాలజీకి అంటే మామూలు స్థితి నుంచి ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఈ అంతటి సైకాలజీకి అంటే ఇదంతా మీరు ప్రపంచానికి కనిపిస్తున్న చెట్టు అయితే ఆ చెట్లుకి మొదల్లో ఉన్నటువంటి వేర్లు బాగా వెళ్ళడానికి, బాగా స్ట్రాంగ్ అవ్వడానికి, వేర్లు స్ట్రాంగ్ ఉంటేనే చెట్టు స్ట్రాంగ్. ఈ వేర్లు పెరగడానికి ఆధ్యాత్మికత, ధ్యాన సాధన అనేది మీ జీవితానికి ఎలా ఉపయోగపడింది? మామూలు ఉపయోగపడలా, పెద్ద ఆయుధం అంటారు చూడు, గద. ఎస్. ఎందుకనంటే నా మిత్రులు కూడా చూసే నా ప్రేక్షక దేవుళ్ళు అందరికి కూడా గురువులు అంటే వాళ్ళు ఏదో పని బాట లేకుండా ఏదో 10 మందిని వేసి పెట్టి కూర్చో ఆసనాలు పెట్టి నడుపుతున్నారు అనే చిన్న భావన చాలా మందిలో ఉంటుంది. అది చూడటానికి మన దృష్టిలోమే తప్ప అక్కడ లోపం లేదని ఇందాక గురుగారు చెప్పినట్టుగా మనకి అది బ్రహ్మ ఋషి పత్రిజీ గారు కావచ్చు, భిక్షుమీగురి గారు కావచ్చు, మంత్రాచార్య రాజు గారు కావచ్చు, ఈషా ఫౌండేషన్ కావచ్చు, ఎనీ సమస్యల్లో ఎక్కడికి వెళ్ళినా చిన్న చిన్న లోపాలు ఉంటూనే ఉంటాయి. లోపాలు అనుకున్నట్టుగా మనకు జరగదు. కానీ మనం క్లారిటీగా ఉంటే ఎవరు మనల్ని ఏం చేయలేరు. మేము అన్ని సమస్యలకు వెళ్ళాం, మనం ఏం కావాలో తీసుకొని మేము వచ్చాం బయటికి వెళ్తే తాను ఇరుక్కోకుండా. అట్లా ప్రతి మనిషిని ఆ సమస్య బాగాలి ఈ సమస్య బాగాలి ఏళ్ళు చూపించకుండా కూడా నువ్వు వెళ్ళు, నీకేం కావాలో తీసుకొని రా అన్న వాళ్ళు అలా చండ్ర అయితే అద్భుతంగా ఉంటుందని సత్యం ఈ సందర్భం చేయడం జరుగుతుంది. కామన్గా మీరు నేర్చుకున్న వేదాద్రి మహాముని ఫస్ట్ వేదాద్రి మహర్షి, ఫస్ట్ మా గురువు వేదాద్రి మహర్షి. ఆ క్రియ అర్థం తెలుసుకొని చేసుకోగలిగితే లైఫ్లో ఎంత సక్సెస్ అవుతారు. దాంట్లో తుర్యము, తుర్యాతీతము, కాయసిద్ధి, కాయకల్ప సిద్ధి అది చేసుకోగలిగితే ఎంత అద్భుతం. యవనోపాయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా కంట్రోల్ చేసే శక్తి కాయకల్పంలో. అయితే మన సాధనలో మన జీవితం పైన అవగాహన, స్పష్టత, అంటే ఒక విషయం పైన స్పష్టత, అవగాహన, లేకపోతే దానిపైన పరిణితి, అవి పెరగడానికి మన ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుంది? యాక్చువల్గా మంచి క్వశ్చన్ అది. అంటే మనం ఏంటంటే పరిమితి దాటిపోతేనే మన కష్టాలు వస్తున్నాయి. పరిమితి కంటే తక్కువ ఉంటే మనకి కష్టాలు వస్తాయి. ఆ పరిధిలో ఉండటమే బ్యాలెన్సింగ్ అన్నారు చూడు అనేది. ఎందుకనంటే పడవ తీసుకోండి, ఒక వాటర్లో ఉండే పడవ ఇలా ఉంటుంది. మనం తెలియకుండా ఎమోషనల్ అయ్యి ఒక దాని మీద ఏమోహం చెంది అకస్మాత్తుగా ఎడ్జికి వచ్చామనుకో పడవ ఈ పక్క లెగుస్తుంది. అట్లా ఎమోషన్ ఈ పక్క వచ్చామని ఈ పక్క లెగుస్తుంది. మనం సెంటర్ భాగంలో కూర్చోవాలి. అది మధ్య భాగం అంటారు. బుద్ధ భగవాన్ ఏమంటే విపස්සనా అంటాడు, మధ్య భాగం అంటారు దాన్ని, మధ్య మార్గం. అందుకని జీవితాన్ని ఏంటంటే నేనన్నది ప్రతిదాన్ని కూడా ఎమోషనల్గా ఒక తిండి మీదో, ఒక డబ్బు మీదో, ఒక ఏదో కామం మీదో, దేని మీద కూడా ఎమోషనల్ ఒక ఎడ్జికి వెళ్ళామంటే పడవ బాల్తో వెళ్ళిపోతున్నాం. అంటే ఎమోషనల్ డిసిషన్ తీసుకోకూడదు అంటున్నాను ఏంటంటే ఆ సిచ్యువేషన్స్ నీకు ఏదైనా కామంకో, డబ్బుకో, ఏదైనా ఒక నిన్ను పదవుకో ఏదైనా నీకు వేస్తున్నప్పుడు
సెంటర్ నుంచో ఆలోచించు తప్ప ఎడ్జికల్ ఆలోచిస్తే వాళ్ళు తిరగటానికి సమయం పడుతుంది. అంటే నేనంటా చూడు, మనం ఉండాల్సిన ప్లేస్లో ఉండి అప్పుడు చెయ్యి అందుకునేలాగా ఉండాలి అన్నీ. నువ్వు షిఫ్ట్ అయ్యావంటే మట్టి నేను కాపాడే లేడు మనిషి. అందుకని అంటే ఆత్మచింత కూడా కాపాడేది నిన్ను. ఎస్, అర్థమైంది. అర్థమైంది. మేమేంటంటే మా అనుభవంలో ఏంటంటే మ్యాక్సిమం ఎన్ని రకరకాలు అన్నీ వచ్చినా కానీ బట్ సెంట్రల్ నుంచోనే టచ్ నాట్ టచ్ అంటాం, అట్లాగా వస్తూ అంటే మేము కదలకుండా కాలు ఇక్కడే పెట్టి చేయం తీసుకున్నాం. మేము చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న ఆలోచనస్ మాలో యవనంలో ఉన్నాయి, తప్పు లేదంటలా, డబ్బు సంపాదించే కోసం. కానీ కాలు తీయలా, చెయ్యి పెట్టాము, చెయ్యనగా ఎమ్మటే తీసుకున్నాం. కాలు వెళ్తేనే మనిషి బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి అర్థమైంది పాయింట్. అందుకని యువకులకు కూడా నేను చెప్పేది ఏంటంటే మనిషిలో కోరికలు ఉండొచ్చు, కానీ ఆ కోరికలు ఎమ్మట నీ బాడీ మొత్తం తీసుకెళ్ళావనుకో పడవ తిరగబడిపోద్ది. తిరగబడితే మళ్ళీ లేకపోవటానికి చాలా బతకొచ్చు, చనిపోవచ్చు, మళ్ళీ స్థితికి రావాలంటే చాలా టైం పడుతుంది యువకులకి. అదేంటే ఉదాహరణకి ఏంటంటే మాకు ఒక పాఠం నేర్పింది. దోమ నేను కూర్చొని 3 గంటలకు ధ్యానం చేస్తుంటే దోమ వచ్చి వాలినంబట్టే నేను కొడతానికి ప్రయత్నిస్తే వెళ్ళిపోతుంది. నేను గమనిస్తున్నా, ధ్యానం ఆపేస్తాను, దాన్ని గమనిస్తున్నా. వాలింది క్షేణంగానే నాకు దొరకట్లా. అప్పుడు ఏం చేశానంటే దీన్ని నేను అంటే ఎన్ని మండలం నాకు వాల్తుంది, దీన్ని నేను చంపాలంటే ఏం చేయాలని ఆలోచించా. సైలెన్స్ గుండా తప్పటికి వాలింది చూస్తున్నా, కొంచెం లోపల రంధ్రం పెట్టి బ్లడ్ తీసుకోవడం మొదలైంది. ఫుల్ తాగి కొంచెం టైం తీసుకున్న తర్వాత నా చెయ్యి పైన వెళ్ళినా అది సొరిచి మరిచిపోయింది. ఓహో, మనం అనేది భౌతికవాదంలో కానీ అంటున్నట్టుకుంటే ఎస్కేప్ అవుతాం. నువ్వు డీప్కి వెళ్ళావంటే భగవంతుడు కూడా నేను కాపాడలేదు. అంటే ఒక దోమే మన కథ నేర్పిందంటే అందుకని గురువుల దగ్గర ఏం నేర్చుకోవాలి, ఎంత నేర్చుకోవచ్చు. ఓహో, ఏదైనా కానీ ఒక తప్పు చూసేది కూడా చాలా లైట్లో ఉండాలి. డీప్కి వెళ్ళామంటే కాపాడే శక్తి. అంటే నీలో పర్సెంటేజ్ ఎంత 25, 50, 100? ఏదైనా 25-30% అటు ఇటుగా వెళ్తే సేఫ్ తప్ప నువ్వు 100% వెళ్ళావంటే వెనక్కి తిరిగి. అదే మేము చెబుతుంటాం. అహంకారం 100% ఉంటే జైల్లో ఉంటాడు, అహంకారం 50% ఉంటే సంసారంలో ఉంటాడు, అహంకారం 25% ఉంటే ఇలాంటి ఆత్మ పైనలో ఉంటాము. 0 స్టేజ్ ఉంటే మన సదానంద గురిలాగా భగవంతుడిలాగా అయిపోతాం. అయితే ఇప్పుడు మామూలుగా అంటే నా జీవితంలో కూడా నేను ఎక్స్పీరియన్స్ అయింది. ఇప్పుడు మీరు చూశారు ధ్యాన మహాచక్రం స్టేజీలు ఎంతెంత పెద్దయో, అంతంత స్టేజీల మీద మైక్ పట్టుకొని నిలబడటమే ఒక ఈగోలాగా ఫీల్ అవుతారు. అంటే ఒక అహంకారం అనే పదం నేను మాట్లాడుతాను. తర్వాత సాధన చేయంగా కొంత లెవెల్కి వెళ్ళేసరికి ఫస్ట్ పట్టుకోవాలన్న కోరిక సంకల్పం ఉంటుంది, ఏదో మనం ఏదో చెప్పాలని. తర్వాత అది కూడా జయించాలనే తత్వం వచ్చేస్తుంది. తర్వాత మనకు అవకాశం ఉన్నా కానీ ఎందుకులే అని తప్పించుకొని తిరుగుతుంటాం. ఇప్పుడు మీ పరంగా చూస్తే ఎంతో పెద్ద స్టేజీలు, రజనీకాంత్ లాంటి వారు స్టేజీలు, వాళ్ళు పొగుడుతూ ఉంటారు. లేకపోతే మహేష్ బాబు చాలా పెద్ద యోగులు అన్నారు, చిరంజీవి గారు అయితే ఎట్లాగైతే ఇంతమంది హీరోస్ పొగిడినప్పుడు ఎంతో కొంత అహంకారం వస్తుంది. అబ్బా మనం స్టేజ్ ఎక్కాలరా, ఆ హీరో నన్ను పొగడాలరా, ఈ హీరో నన్ను పొగడాలరా అనేది ఉంటుంది. ఆ పొగడ్తా అదైతే మన చుట్టూ ఉండేవాళ్ళు మనల్ని భజన చేసే రకాలు చాలా మంది ఉంటారు. మాస్టర్ నువ్వు గ్రేట్, లేకపోతే ఇది అని. ఈ భజనలు వల్లే సగం మంది జీవితాలు గల్లంతలు పడతాయి. ఈ భజనలు అంటే నా దగ్గర ఒక స్నేహితుడు ఉన్నాడంటే వాడు ఏమంటాడు, నాకేదో ఒకటి ఆశించే వాడు అది ఇది అని పొగుడుతూ ఉంటాడు. ఇలాగ సినిమా ఇండస్ట్రీలో చాలా ఎక్కువ ఈ భజన, ఈ పొగడ్తలు భరించి తట్టుకొని బ్యాలెన్స్ చేసి దాంట్లో ఆ మునక్కుండా బయటకి తేవడానికి మీ ఆధ్యాత్మికత మీకు ఏం సహకరించింది? అంటే ఇప్పుడు ఏమైందంటే మంచి మాట అన్నారు. అంటే మనం పక్కవాడు నువ్వు సూపర్ అన్నాడు అనుకోండి, మన డ్రైవరు మన కింద పని చేసేవాడిని సూపర్ అన్నాడు పెద్దగా ఇంపార్టెంట్ ఉండదు. అదే ఒక రజనీకాంత్ లాంటి వాళ్ళు, ఒక చిరంజీవి అన్నోళ్ళు, రామలక్ష్మణ్ సూపర్ అన్నారు అనుకోండి స్టేజీ మీద, అప్పుడు ఎలా ఉంటుంది మనకు తెలియకుండానే అబ్బా తెలియనా అలా వస్తుంది. మనస్సు పూర్తిగా ఈ సందర్భం చెప్పేది ఏంటంటే
అది చిరంజీవి అన్నయ్య కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, మన ఎవరన్నా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు. మేము ఈ ఆత్మ పైనలో ధ్యానంలోకి వెళ్ళా మాకు లేటెస్ట్గా వచ్చిన అనుభవం ఏంటంటే, నన్ను పొగడాలనుకుంటుంది అది నీ అభిప్రాయం, నాకు సంబంధించింది కాదు. నాకు సంబంధం లేదు. నా మీదేదో నీకు ఒక క్లారిటీ వచ్చింది, నా మీదేదో ఒక నమ్మకం వచ్చింది, రామలక్ష్మణ్ మంచోళ్ళు అన్నావు తప్ప అది నీకు సంబంధించింది కానీ అది నాకు సంబంధించింది కాదు. అర్థమైందా? అంటే నీకేదో ఆ సిచ్యువేషన్లో ఒక ఇంకోతను దీన్ని మళ్ళీ రివర్స్ తీసుకుందాం. ఇంకో సిచ్యువేషన్ ఒకటి తిట్టాడు, అందరూ పొగడరు కదా, మమ్మల్ని తిట్లు తిడుతుంటారు, రామలక్ష్మణ్ ఆ పైట్లు తీసిన ఎదోలు అంటుంటారు. ఆ సిచ్యువేషన్లో అతనికి అట్లా అనిపించింది. అప్పుడు మేమేమనుకుంటున్నామంటే, పొగడెంతలు కానీ నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఆహాహా అంటే తిట్లు కూడా యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇది అది కావాలి, ఇది వద్దంటే అట్లా ఇప్పుడు వ్యతిరేకం అయిపోతుంది. అప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, పొగడెంతల్ని యాక్సెప్ట్ చేయట్లేదు, తిట్లని యాక్సెప్ట్ చేయట్లా. పొగిడేది ఆయనకి మనలో ఏమనిపించిందో ఆయన పొగిడాడు, తిట్టాడు, మనలో ఏం తప్పు చూసాడు ఇతను తిట్టాడు, అన్ని వాళ్ళ అభిప్రాయం మీద ఆధారపడింది తప్ప అది మనకు సంబంధం లేదనే భావనతో మేమిద్దరం ఈ ధ్యానంలో తెలుసు సత్యం. అయితే ఇక్కడ మనస్సు అనేది ఉంటుంది కదా, రజనీకాంత్ లాంటి వాళ్ళు ఈయన పెద్ద యోగులు అన్నప్పుడు ఆ మనస్సు అనేది టింగ్మని పైకి లేస్తుంది కదా, అప్పుడు మనస్సుని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? అప్పుడు ఏం చేస్తున్నాడు, మేము ఇద్దరం చేస్తున్నాం అంటే, ఎప్పుడైతే మీరు రవిశాస్త్రి సూపర్ అన్నారు అనుకో, ఎమ్మన్నా మా నుంచి వెనక చూస్తాం, ఇట్లా అంటాం అంటే లోపల మనసుని తిప్పుతాం, వెనక తిప్పుతాం. అంటే ఎందుకు ఇది ఉదాహరణ కథ చెబుతా. మేము కేబీఆర్ పాలు నడుస్తున్నాం, ఇది 2 మాటలు చెప్పడం జరిగింది. నడుస్తుంటే అక్కడ రిచ్ పీపుల్స్ నడుస్తుంటారు, మేము వెళ్తుంటే 2-3 వచ్చి మా నమస్కారం పెడుతున్నారు. మేము 2 మాటలు నమస్కారం పెట్టి అని యాక్సెప్ట్ చేస్తున్నాం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూస్తే ఇది ఈ నమస్కారాలు పెద్ద పెద్ద కలెక్టర్లా కూడా మనకి పెట్టే చేతులు పెద్దవాళ్ళలాగా ఉండారే అని చెప్పి మాకు డౌట్ వెనక తిరిగి చూస్తే హోమ్ మినిస్టర్ జానారెడ్డి రెడ్డి గారు నడుస్తున్నారు మా వెనక. ఈ నమస్కారాలు ఆయనకి మేము తెలియక నాదేని చెప్పి కొంచెం దూరం నడిచిన తర్వాత ఓహో ఈ నమస్కారం ఆయిందా, అప్పుడు జ్ఞానం వచ్చింది. అలాగే ప్రతి మనిషి పొగడింతలన్నీ ఆయనయే. అంటే నాకు అర్థం అవుతుంది, నేను ఏలు ముద్రగాడిని, నాకేం తెలియని సంగతి నాకు క్లారిటీ అర్థం అవుతుంది. ఇప్పటికి ప్రజెంట్గా నాకేమీ తెలియదు, ఇది మనం నాకు క్లారిటీగా అర్థం అవుతుంది. మరి నేను ఈ పొగడింతలు సూపర్ అనగా నేను ఎట్లా అవ్వాలి, నాకు తెలియదు కదా, తెలియదని నేను ఎలా యాక్సెప్ట్ చేయాలి? సత్యాన్ని ధ్యానంలో కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే మన లెవెల్ని మనం కానీ తెలుసుకుంటే అసలు ఏ లెవెల్లో నేను ఏం చేయదు. మన లెవెల్ మర్చిపోతే ఏ లెవెల్ అయినా నేను తొక్కేసింది. మన లెవెల్ మనం ఏ మెట్టి మీద ఉన్నాం అనేది అవగాహన గుర్తు చేసుకుంటూ ఉంటే ఏ లెవెల్లో వచ్చినా బ్యాలెన్స్ ఉండొచ్చు అనేది సత్యం తెలుసు మాకు అనుభవం. అడగండి. అయితే సర్వసాధారణంగా కుటుంబ జీవనంలో ఉన్నప్పుడు భార్య పిల్లలతో కొన్ని ఎమోషన్స్, కొన్ని బాధ్యతలు ఉంటాయి. అలాగే సినిమా ఇండస్ట్రీలో మీరున్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఆటోమేటిక్గా కొన్ని బాధ్యతలు కొన్ని మీకు ఉంటాయి. సర్వసాధారణంగా అంటే నాకు సినిమా వాళ్ళు చాలామంది జాతకాలకు వస్తున్నారు కాబట్టి నాకు తెలుసు, వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీని దీన్ని అంటే ఈ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయలేక కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ ఉన్న ఎమోషనల్ లైఫ్ని ఇక్కడ ఉన్నటువంటి తట్టుకోలేక విడాకులు తీసుకున్న పెద్ద పెద్ద వాళ్ళు స్టార్స్ ఉన్నారు. సో మ్యారేజ్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోలేక దీంట్లో మీరు తీసుకొచ్చి ఆధ్యాత్మికత అని 3వ పాయింట్ పెట్టారు. ఇది ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడిందా, లేకపోతే ఈ రెండిటికి నుంచి బయటపడడానికి ఉపయోగపడిందా, ఈ రెండిటికి కాకుండా ఇది 3వది హ్యాపీగా ఉంటున్నారా? ఈ సంసారానికి సంఘానికి మధ్యలో ఆధ్యాత్మికత మీ జీవితానికి ఎలా ఉపయోగపడింది? దాన్ని మొరట భాషలో మా లాంగ్వేజ్లో చెబుతాం. ఒక జోడెట్లో బండి వెళ్తుంది, పైన రథసారథి నుంచుంటాడు, 2 పక్కలు పట్టుకుంటాడు, చంద్రకోలు పెట్టుకుంటాడు. ఒక ఎద్దు ముందుకు వెళ్తున్నప్పుడు ఈ ఎద్దుని చల అంటాడు, ఇప్పుడు ఇది వెళ్తుంది. మళ్ళీ క్యాజువల్ ఉంటాడు, 2 వెళ్తుంటాయి. మళ్ళీ అప్పుడప్పుడు పొంగ కొంచెం దూరం వెళ్ళంగలా ఇంకొక ఇది వెనకబడుద్ది. దీన్ని అట్ట అంటాడు. బండినేమి లాగే అయ్యే వాటిని బ్యాలెన్స్ చేయడం కోసం పైన గుంచున్నాడు. ఎవరు? రథసారథి అంటారు. అది భగవాన్ కృష్ణుడు భగవాన్ కావచ్చు, ప్రతి బండి తోలే ప్రతి రైతు కావచ్చు. అలాగా అది సినీ ప్రపంచం కావచ్చు, సంసారం కావచ్చు, అది బిజినెస్ కావచ్చు, సంసారం కావచ్చు.
చాలామంది ఏం చేస్తారంటే సినీ ప్రపంచం డబ్బులు పేరు రాగాలనే ఈ ఎద్దుని తోలుతున్నారు, చక్క దీనే కొడుతున్నారు, ఈ ఎద్దు వెనకబడుతుంది, సంసారం పట్టించుకోవట్లా. ఇప్పుడు ఏముంది, ఇదే పేరు ప్రతిష్టలు అట్లా వెళ్ళిపోతున్నారు సుఖాలకి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ ఎద్దుని తోలటానికి చూస్తే ఎద్దు లేదు, ఇక్కడ వెనక తిరిగి చూస్తే ఇదిలో రెండోది లేదు. అందుకని మేమేమంటున్నామంటే మాకు తెలిసిన మిడిమిడి భాషలోనే ఇది ఏదో పేరు ప్రతిష్టలు వస్తాయని చెప్పి దాన్నే తోలటం కాకుండా ఒక సెండ్రకోలు ఇటుగోడేస్తే రెండు బ్యాలెన్స్గా వెళ్తాయి, అప్పుడు బండి చక్కగా నడుస్తుంది. అందుకని సంసారం అనుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. నాకు ఫ్యామిలీ, నా పిల్లలు అనుకున్న వాళ్ళు పిల్లలు వచ్చి నువ్వు నా తండ్రి ఏదో పిల్లలు, ఇప్పుడు మన సంసారం చాలా జరుగుతుంది, నా పిల్లలు నా ఫ్యామిలీ అని 24 hours సేవ చేసిన వాళ్ళు పిల్లలు పట్టించుకోకుండా పక్కన నెట్టేసేవాడు నడుస్తున్నాడు. నా దగ్గర రీసెంట్గా మొన్న ఒక ఆయన 78 ఏళ్ళు, ఒక కొడుక్కి 150 కోట్లు, ఇంకొక కొడుకు 150 కోట్లు ఆస్తి ఇచ్చానండి, ఇద్దరు కలిసి నన్ను వృద్ధాశ్రమంలో వేసారండి అంటే అర్థమైంది. ఆయన ఏమన్నాడు, దీని మీద తోలాడు సెంట్రకోలు, దీని వదిలేశాడు అన్నమాట. సో ఇక్కడ మన ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక అనేది ఈ రెంటిని బ్యాలెన్స్ చేయాలంటే నీ ఆత్మ లెవెల్ చాలా న్యూట్రల్లో ఉండాలి. దానికి గురువుల అనుగ్రహం కావాలి, విశ్వశక్తి అనుగ్రహం, శక్తి నీకు కావాలి. అప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళి నీ తలంచి శరణోభావన ఏడుకొని, అయ్యా ఇట నాకు డబ్బు సంసారం ఉంటే బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను, నాకు కొంచెం బ్యాలెన్స్ కావాలని అది సమాపణ శరణోభావంగానే మనం శరణగలిగితే సమర్పణ భావం. ఎస్. తర్వాత ఇంకోటి గురుగారు, మనం ఏంటంటే ధర్మాలు ఉండే కదా, సంసార ధర్మం, సమాజ ధర్మం. అంటే ధర్మం అంటే సంసార ధర్మం, సమాజ ధర్మం, రెండు ధర్మాలే. ఏ ధర్మాన్ని నెగ్లెక్ట్ చేసినా నువ్వు విజయం కాదు, అపజయమే. సమాజముల పట్ల ధర్మాన్ని పాటిస్తూ సంసారం పట్ల ధర్మాన్ని కూడా రెండు కానీ నువ్వు మైండ్లో పెట్టుకోవాలంటే ఒకే ఒక త్రాసు ధ్యానం లోపలికి వెళ్తేనే అన్ని రెండు కళ్ళుతో చూడగలం, లేదంటే ఒక కన్ను మూసిన కన్ను చూడగలం. ఇది కాబట్టి ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు నీకు ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. చాలా మంది అంటే ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా చూస్తున్నారు. అంటే చెండికి సుఖాలు, చెండికి ఆనందం ఏంటంటే ఇదే నా ప్రపంచంలో ఉన్నారు కదా, కాదు. మనకు తిట్టే భార్య కావాలి, పట్టించుకొని కొడుకు కావాలి, పట్టించుకున్న సమాజం కావాలి, పట్టించుకున్న సమాజం కూడా కావాలి. అట్లా ఏం తెలుసుకుంటున్నావు అని. ఎస్, నీకు అర్థమైందా? అందుకని ఫ్యామిలీతో ఉంటే అందరు నన్ను పూడతారని ఎక్స్పెక్ట్ అయినప్పుడు వాళ్ళు బయట అనాథ స్కూల్కి పంచినప్పుడు బాధపడుతున్నావు లేదా? ఇళ్ళు గురించి తెలుసుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలి. ఈ రెండు అనిత్యమే. మళ్ళీ ఈ రెండుని జోలుతూ ఈ రెండు అనిత్యమే, ఇది శనికిమే అనే భావనలోకి రావాలి. అంటే మాకు మొన్న అనిపించింది ఏంటంటే 3 స్వార్థ విషయాలు. సమాజం అతిపెద్ద స్వార్థం, సంసారం రెండో స్వార్థం, నేను అన్నానే ఈ దేహం నేను అన్నా, ఇది రెండింటికంటే అతి పెద్ద స్వార్థం. ఎట్లా అంటావేమో, సమాజంలో నువ్వు బాగా పని చేస్తున్నావు, మేము బీజీగా ఉన్నాం, బాగా చేస్తున్నావు అనుకున్నావు, పని కొంచెం డల్ అయిపోయింది, వాళ్ళు తీసేస్తారు. సంసారంలో వచ్చి వాళ్ళు అన్ని వసవృత్తులు అన్నీ కల్పిస్తానని చెప్పి మనం ప్రేమ చూపిస్తారు. ఆ వసవృత్తులు లేనప్పుడు సంసారం కూడా అలా తగ్గుద్ది, నీ పక్కన పెట్టేస్తారు. అంటే సంపాదిస్తున్న రోజు బాగుంటుంది, రిటైర్డ్ అయిన తర్వాత కూర్చో పో అంటారు, తగ్గిపోద్ది. అలాగే వచ్చేటప్పుడు మూడోది ఏంటంటే ఈ రెండు వాళ్ళు వదిలిపెట్టాయి. నీ దేహంలో చూడు, నేను దేహం అన్నావే, ఇది పెద్ద స్వార్థం. ఏంటి, ఈ దేహం చూడటానికి మాట్లాడటానికి వినటానికి కష్టంగా ఉన్నప్పుడు ముసలోడు నడితే ఏమంటాడు, నేను పోతే బాగుండే అంటున్నాడు. ఇంత ప్రేమించిన ఈ దేహాన్ని వాడి నోట్ల నుంచి ఏమవుతుంది, పోతే బాగుంది అన్నాడు. ఏంటి అది పెద్ద స్వార్థం కదా. స్వార్థమే ముందు నీలోనే ఉంది. అంటే తిని ఎంజాయ్ చేసినప్పుడు కావాలి, తింటాను చూడలేనప్పుడు పోవాలా అంటే ఏంటి, అంత ఎంత స్వార్థం ఉంది. నేను అన్నా చూడు, నేనే పెద్ద స్వార్థపరుణ్ణి, నాకంటే సంసారం పెద్ద స్వార్థం, సమాజం అంతకంటే పెద్ద స్వార్థం. ఇది తెలుసుకోవటమే జ్ఞానం. స్వార్థం అని తెలుసుకొని జీవించటమే జ్ఞానం, అదే ఆత్మస్థితి. అయితే ఇంత తెలుసుకున్న మనిషి అనేది, మనస్సు అనేది ఆట ఆడుతూనే ఉంటుంది. ఆ ఆట ఆడినంత కాలం జగన్నాటకం ఆడక తప్పదు. అంటే జగన్నాటకం అనేది ఆడక తప్పదు. మీరు సినిమాల్లో చేసినా, నేను ఇంటర్వ్యూలు చేసినా, నేను జాతకాలు చెప్పినా, ఇది ఒక భగవంతుడు ఆడిస్తున్న నాటకమే.
ఆ నాటకం ఆడక తప్పదు. ఈ నాటకం ఆడేటప్పుడు మనకి ఎప్పుడు కూడా సక్సెస్సే రాదు, అన్ని చోట్ల విజయమే రాదు. ఆ విజయం నుంచి ఫెయిల్యూర్స్ అనేది వస్తుంది. ఏదో ఒక పేజ్లో ఒక 3 నెలలో 6 నెలలో ఉంటుంది. కొంతమందికి ఆరోగ్యంలో ఒక పేజ్ బాగాలేకుండా, ఆస్తిలో సంసారంలో ఒక పేజ్, లేకపోతే వాడు పనిచేస్తున్న ఆఫీస్లోనూ ఉద్యోగంలోనూ ఒక పేజ్. ఇట్లా ఒక 3 నెలలో 6 నెలలో వాడు ఉద్యోగం లేకుండా ఉండొచ్చు, ఒక 3 నెలలో 6 నెలలో ఆరోగ్యం బాగుండవచ్చు, వాడు 3 నెలలో 6 నెలలో సంసారంలో ఏదైనా ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ఇంట్లో ఏదైనా అవ్వచ్చు. ఈ పేజ్ అనేది ప్రతి మనిషి లైఫ్లో ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఈ సహజమైన చిన్న చిన్న ఫేజులకే చాలామంది సంసారాల్లో విడాకులు తీసుకోవడం, లేకపోతే సూసైడ్లు చేసుకోవడం, లేదు అంటే ఇంకా అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి. మనం న్యూసుల్లో చూస్తున్నాం, వింటున్నాం, మన చుట్టుపక్కల బంధువుల్లో ఉంటున్నాం. ఇంత ముందర ఏంటంటే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు తమ్ముడికి ఏదైనా ఉద్యోగం పోతే అరే రారా అని అన్న పిలిచేవాడు, ఇంట్లో ఉంచుకునేవాడు, మళ్ళీ ఉద్యోగం రాగానే పోయేవాడు, అది జరిగేది. కానీ ఇప్పుడు అది లేదు. అంటే కుటుంబంలో కూడా ఆదరించే తత్వం పోతుంది. జనరేషన్ మారింది, తత్వం మారింది. ఈ యొక్క సందర్భంలో ఒక పక్క జాగ్రత్త అవసరం, ఇంకో పక్క ఇది అవసరం. ఇట్లాంటి పేజీలో ఉన్న మనిషి ఎలా ఉండాలి, అక్కడ ఎట్లాంటి సాధన చేయాలి? ఇప్పుడు ఆరోగ్యం బాగాలేని వ్యక్తిని పోయి ధ్యానం చేయరా అంటే వాడికి కుదరదు. అంటే చెప్పినా దాని మీదకే గుబులు వెళ్తుంది, డాక్టర్ చెప్పిన మందులు వాటి మీదకే ఉంటుంది. లేదు ఇంకోటి ఏదో ఉద్యోగం పోయింది, అక్కడ బాస్ అన్నయ్యే గుర్తొస్తుంది. లేదా మీ పరంగా చూసుకుంటే ఒక షూటింగ్ ఏదో ఫెయిల్యూర్ అయింది, అదే గుర్తొస్తుంది. అట్లాంటప్పుడు సాధన అనేది ఎలా వెళ్ళాలి, ఆ సందర్భంలో ఈ వ్యక్తి ఎలా స్టాండర్డ్ అవ్వాలి? రెండు శైలిలో ఏమైందంటే బాగా అనుభవం వచ్చింది, మంచి గురువుల దగ్గర సాధన చేసి. మీరు పూర్వకాలంలో కలిసి ఒక 10 మంది 15 మంది ఒకే ఫ్యామిలీ ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం తోడుకోళ్ళ కింద బాగాలేదంటే పని జరుగుతుంది, పని ఆగదు, ఫుడ్ ఆగదు. అప్పుడు దేవుడిని పెద్దగా పట్టించుకున్న సమయం కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు సంవత్సరానికి ఒక తిరణాలు అంటే జాతర అంటే అప్పుడు దేవుడి దగ్గర టెంకాయ కొట్టి వస్తున్నవాళ్ళు. మేము చిన్న వయసులో కూడా ఇంకా చదువుతున్నా. కానీ ఈ ప్రపంచం లేటెస్ట్ ప్రపంచ కాలంలో ఈ ఉమ్మడి కుటుంబాన్ని దాటి ఎక్స్పెండ్ అయిపోయింది. అక్కడ ఉండే పరిస్థితులు కాదు, బతకడానికి కోసం రెక్కలే వచ్చి ఆ ప్రపంచం అంతా వెళ్ళిపోతున్నాడు మనిషి. ఇప్పుడు మనిషి ఒంటరి జీవం అయ్యాడు. అర్థం కదా, ఒంటరి జీవి అయ్యాడు. ఇప్పుడు ఏమో కావాలంటే నాకు ఎంతో ముందు కంటే ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంటు దైవభక్తి కావాలి, ఈ ధ్యానం కావాలి. ఎందుకంటే నీకు సపోర్టింగ్ లేదు, సపోర్టింగ్ ఓన్లీ భగవంతుడే కావాలి నీకు. ఈ ఆత్మ పరిశీలనకి ధ్యానం కావాలి నీకు. అందుకని ఎంతోముందు నీకు ధ్యానం చేయకపోయినా అంటారు చూడు, ఇంతకుముందు మా తాత ఉండేవాడు పెద్ద జ్ఞాని, ఆయన ధ్యానం చేయాలని అవసరం లేదు. ఆయనకి ఏంటి, ఆహారం అన్నం తినేవాడు, పని చేసేవాడు. ఆయనకి ఎందుకు అవసరం దేవుడి గురించి ఏం పని? 2024లో ధ్యానం అనేది, దైవభక్తి అనేది చాలా ఇంపార్టెంట్. మా పర్సనల్ లైఫ్లో తీసుకుంటే మాకు చాలా ఒక 6 times 7 times అపజయాలు ఎక్కువ జరిగినాయి. సేమ్ మీరు చెప్పిన ప్రాబ్లమ్స్లు కొన్ని రకరకాల మా జాబుల్లో, ఆర్థికంగా అంటే సంసారంలో కొన్ని రకాలైన సంసారంలో అన్నీ కూడా ఏంటంటే అసలు కరెక్ట్గా చెప్పాలంటే భగవంతుడు నేను టెస్ట్ షూట్ చేస్తున్నాడు. అంటే ఒక ఆర్టిస్ట్ని హీరోగా సెలెక్ట్ చేయాలంటే డైలాగ్ టెస్ట్ షూట్ చేస్తాడు. ఫైటింగ్ ఎలా చేయమంటాడు, చూపించంటారు. డాన్స్ మాన్ చూపిస్తాడు, డాన్స్ ఎలా చూడమంటారు. అంటే టెస్ట్ షూట్ అంటారు దాన్ని. అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ దగ్గర ఎమోషన్ ఎలా మాట్లాడుతున్నా అంటే, ఒక హీరోని సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక డైరెక్టరు ఇన్ని క్వాలిటీస్ అసలు ఎదురు చూస్తాడు. చెప్పు. అట్లాగే మనం ఒక మనిషి ఇదేంటంటే, ఇది దేహం అనేది అంటే భగవంతుడి తత్వం సంబంధించింది. అంటే ఇది నేను వాడుకుంటాను కాదని వచ్చింది. ఏది నేను ఏడో సమాజంలో నా బిజినెస్లో కోట్లు సంపాదించడం కోసం నేను ఆరోగ్యం ఉన్నందువల్ల 100 సంవత్సరాలు బతుతాను కాదు, తర్వాత సంసారం కాదు. ఇదేంటంటే ఒక టెస్ట్ లాంటిది. ఇలాంటి అప్ అండ్ డౌన్స్ అంటే జాబులో కావచ్చు, దేహంలో కావచ్చు, సంసారం కావచ్చు, 4 ఏది నిన్ను వచ్చిందంటే నిన్నేదో ఒక టెస్ట్ చేస్తుంది. కాబట్టి కొంచెం పేషెన్స్తో ఉంటే
ఆ టెస్ట్ కొన్ని గెలవాలి. ఆ గడి తప్పుకుందంటే నీ వెరీ అంటే నీకు తిరుగులేని మనిషి అవతానికే వచ్చినాయి. కాబట్టి దేనికి భయపడకుండా నువ్వు ఓళ్ళు చేసి సాక్షిగా చూస్తూ ఉంటే అది ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోద్ది అనేది మేము చెప్పే అనుభవం. ఇది దానికి ధ్యానం కావాలి. ఈ 4 మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మాకు టెస్ట్ చేశారు తమకలా. ఆ స్టడీ ఉండబట్టి ఈరోజు మీతో మాట్లాడుతున్నాం. వేరే ఉద్దేశం. కాబట్టి దానికి పేషెన్సీ బుద్ధబాబు చెప్తాడు, పేషెన్సీ దీని అన్నిటికి మూలం సహనం. ముందు సహనం. ఆ సహనంతో నువ్వు ఉంటే ఇలాంటి దుఃఖపడ్డ ఓడివి ఒకరోజు ఆనందమైన జీవితం వస్తుంది. అయితే ఆధ్యాత్మికంగా వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి ఆత్మపరంగా మనం ఎక్కువ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు శారీరకంగా కొంత మనము నియమాలు కానీ అంటే కొంత ఆహార నియమాలు కూడా, అంటే ఇప్పుడు చాలామంది చాలా పద్ధతులు వచ్చినాయి. నిద్ర లేకుండా ధ్యానం చేద్దామని, ఆహారం లేకుండా ధ్యానం చేద్దామని, లేకపోతే సంసారం పట్టించుకోకుండా ధ్యానం చేద్దామని, మంచినీళ్ళు తక్కువ తీసుకొని ఏదో వాటర్ లేకుండా తీసుకుందామని. ఇవన్నీ అవసరమా, లేకపోతే అన్నిట్లో కొంత ఉండాలా? శరీరానికంటే ఆహారం కావాలి కదా, అది బ్యాలెన్స్గా వెళ్ళాలా? ఎట్లా వెళ్ళాలి? ఇవన్నీ త్యజించి వెళ్ళాలా? మంచి క్వశ్చన్. చాలామంది అంటే ఒక రకంగా ఫాలో అవుతున్నారు. అంటే మా ప్రకారంగా తెలిసేటే నిద్ర లేకుండా ధ్యానం చేయటం, నిద్రను చేయించటం, ఏది మనకి ఎన్ని ముందు అలాంటి వైరాగ్యాలు ఉండాలి. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత చూస్తుంటే ఏది అంత వైరాగ్యం అవసరం లేకుండా కూడా నువ్వు ఆత్మీయతకి వెళ్ళొచ్చు. అంతేగా నిద్ర లేకుండా ధ్యానం చేయొచ్చు, అక్కర్లేదు. ఆహార నియమాలు ఫుల్గా జీరో చేసి ధ్యానానికి వెళ్ళలేదు, నీ ఎక్సర్సైజ్ లేకుండా ఓన్లీ ధ్యానమే కాకుండా మేము చేసే మార్గంలో ఏది కూడా మేము అంత వైరాగ్యంగా తీసుకోలేదు. అన్ని బ్యాలెన్స్ తోటి మధ్య మార్గంలోనే నిద్రని ఎంతవరకు పడుకోవాలి అంతవరకు, ఆహారం ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు, ఆ దేహానికి సంసారంలో అంటే ఎంత పడుకోవాలి అంతవరకు, సమాజంలో ఎంత పడుకోవాలి అంతవరకు. దానికి ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఒకటి ఉంది. ఏది లిమిట్ దాల్తే చివరికి దుఃఖమే కారణం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ధ్యానం వైరాగ్యం ఏంటంటే ఏదో గురువులను ఎవరు చూసి ఆ స్టేజ్కి మనం వెళ్ళాలని చెప్పి అలాంటి వైరాగ్యం తీసుకుంటున్నారు. అది అందరికి సాధ్యం కాదు. ఎవరికో ఒకళ్ళకి సాధ్యమైంది, వాళ్ళకి ప్రూఫ్ చేస్తున్నారు. దాన్ని మనం ఆధారం తీసుకొని వెళ్ళలేము. అప్పుడు అతనికి ఉన్న స్థితిగతులు ఆ ఫ్యాక్టికల్ ప్రాబ్లం వేరు. ఇప్పుడు ఉన్న స్థితిగతులు వేరే బట్టి నడుచుకోవాలి. అది తప్ప వేరే ఉద్దేశం. అంతేగాని అది అంత వైరాగ్యం కరెక్ట్ కాదని మా ఎక్స్పీరియన్స్. జనాలు ఇటువంటి ఇప్పుడు మనం జరిగే కానీ ఇప్పుడు నేను చేసే కానీ ఇంటర్వ్యూలు చూడటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఈ ఇంటర్వ్యూలు సమాజానికి ఎంతవరకు అవసరం? ఇంటర్వ్యూలు సమాజానికి చాలా ముఖ్యం అనేది మాకు అర్థం అవుతుంది. ఎందుకనంటే మనస్ఫూర్తిగా ఈ ఇంటర్వ్యూలు చేయడానికి మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మా సినిమా ప్రపంచంలో మనుషులు, మా తోడు కొలిక్స్ వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ కానీ, కుర్రోళ్ళు కానీ, ఫైటర్స్ కానీ చాలామంది కూడా కొన్ని మా మాటలు విని అసలు నేను ఇట్లా అనుకోలేదు, ఇట్లా జరుగుతుంది అనేది మీ మాట చెప్పిన తర్వాత నాకు జ్ఞానం వచ్చింది అని కొన్ని చిన్న మిడిమిడి మా జ్ఞానాన్ని మాటల్ని కొన్ని వాళ్ళు తీసుకొని జీవితాలు చాలామంది బాగుపడేవాళ్ళు కొన్ని ఉండారనేది మాకు చెప్పడం జరిగింది. మా మాటలు తీసుకున్న వాళ్ళు కొంతమంది, మీరు గురువుల దగ్గర మాట్లాడుతున్నారు కదా, ఆ మాటలు తీసుకొని మేము కొంతవరకు షైనింగ్ అవుతున్నాం. అప్పుడు ఏమవుతుందో నీకు ఇప్పుడు ఏంటంటే నేనేది మా రేంజ్లో ఉన్న సినీ ప్రపంచ వాళ్ళకి ఒక సదానంద గురూజీ గారు చెప్పిన మాట ఎక్కదది. ఎందుకంటే నేను 10th క్లాస్లో ఉన్నాను, డిగ్రీ గురించి చెప్పారు అనుకోండి, మాట నాకు ఎలా తెలుస్తుంది? నేను ఎల్కేజీలో ఉన్నాను, 5th క్లాస్ గురించి చెప్తే ఎలా ఎక్కుతుంది? కాబట్టి మేమన్నామంటే మేము చెప్పే మాటలు కొంతమందికి, మీరు గురువుల దగ్గర మాటలు మాలాంటి కొంచెం మెచ్చుకునే ఇంకా మెచ్చుటైన వాళ్ళు ఇంకా గురువులు అంటాడు. అట్లా అనేది ఏంటంటే మనకి ఏంటంటే ఎల్కేజీ, యూకేజీ అట్లా అంటారు, 10th, 7th ఇట్లా ఎగ్జామ్స్ ఎలా పైకి వెళ్తున్నామో అట్లా ఈ ప్రపంచంలో మనుషులందరూ అట్లా ఉన్నారు. కాబట్టి అందరికి బాగుండాలి. ఇప్పుడు నువ్వు చెప్పిన సదానంద గురూజీ గారు ఏదో పెద్ద జ్ఞాని, పెద్ద డైలాగ్ చెప్పాడు, మరణం అంటే ఏం లేదు అయ్యి అని చెప్పాడు. సాధారణ నాకు ఒక మనిషి నాకు అర్థం కాదు. అందుకని మా మిడిమిడి జ్ఞానంలో మమ్మల్ని అది మేము తీసుకొని వాళ్ళకి అర్థమయ్యేలా అలాగే మేము చెప్పట్లా, వాళ్ళకి అర్థమయ్యేలాగా మేము వీళ్ళు చెప్తున్నాం. అంటే
మేము మా గొప్పతనం కాదు, మేము మైకు. ఇక్కడ మేము ఇప్పుడు చెప్పేది ఏముందంటే దీనిలో కూడా అహంకారం ఉంది. మళ్ళీ అహంకారం ఇక్కడ మళ్ళీ చాలా వేళను చూడాలి. నువ్వు చెప్పిన మాట నేను తెలుసుకొని నేనేందో వాళ్ళకి చెబుతున్నప్పుడు రామలక్ష్మి మీరు సూపర్ అంటారు. వాళ్ళకి ఈ గురువు తెలియదు కదా, మేము నేర్చుకున్న గురువు వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమంటారు, రామలక్ష్మి మీరు అంటే అమాయకంగా సినిమాలో ఏమి మాట్లాడుతున్నారు, భలే మాట్లాడుతున్నా అంటున్నారు. అది మాది కాదు, గురువులది. అప్పుడు మేమేం చూపిస్తాం, ఇటు చూపిస్తాం వేలు, ఆయనే భగవంతుడు చూపిస్తున్నాడు. అట్లా వాళ్ళు అనగానే నేనేనా నన్ను జ్ఞానం అనుకున్నాను అనుకో, మళ్ళీ బొట్లో నేను అహంకార పోస్తున్నా అవుతున్నా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ విషయం చెప్తుంది. ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంటర్వ్యూలు అనేది చాలా అద్భుతం. మొన్న మోహన్ దాస్ ఎవరితో మీరు చేశారు, పేరేంటి ఆయన మోహన్ దాస్ ఎవరు, ఆయన పేరేంటి రాధా మనోహర్ చేశారు, బాగుంది. ఆయన ఇప్పుడు కొంచెం మతాల గురించి మాట్లాడతారని ఒక చిన్న ఇది ఉంది ఆయన దగ్గర. కానీ మీరు చేసినప్పుడు ఆయన అద్భుతమైన జ్ఞానాన్ని బయటకు తీశారు. అంటే పాడుతున్నారు అంటే ఇక్కడ నీకు బయట ఇంటర్వ్యూల్లో అసలు వేరే కోణంలో ఆయన చేస్తారు. ఈ రోజు ఇంటర్వ్యూ రావడానికి కారణం కూడా మెయిన్ ఆ ఇంటర్వ్యూ చూసాం. అంటే ఆ రాధా మనోహర్ దగ్గర ఏంటంటే ఏదో చేసేస్తారు గురించి, దాని గురించి వాళ్ళకి అన్ని కొంచెం ఏమంటారు వాటిని మా మతపరంగా జరుగుతుంది. మేము ఆయన మీద అది ఒక భావనగా చూసేవాళ్ళం. ఎందుకు ఈయనకి మన సంబంధం ఏంటి, ఎవరు మతం వాళ్ళది గొప్ప కదా వాళ్ళు అనుకుంటారనేది ఒక భావన ఉండేది. కానీ మీ దగ్గర ఇంటర్వ్యూలు ఏమిటంటే ఒక మనిషి అహంకారం, నేనే భావం గురించి మాట్లాడిచ్చారు, పాట పాడారు, చిన్న రెండు బిట్లు చూసి చాలా ఆనందం వేసింది మాకు. అడితే అంటే ఆయనలో కూడా అద్భుతమైన జ్ఞానాన్ని మీరు బయటికి తీశారు. అంటే ఆయన అంటే మాట్లాడు రజనీకాంత్ అంట ఒకవైపు చూడు ఇంకొక వైపు చూడొద్దు అంటారు చూడు. పాప ఆయన్ని అట్లా రెచ్చగొడితే అట్లా మాట్లాడతారు, అటువైపు చూసాడు ఇంకొక వైపు కూడా మీరు చూపించారు. ఆయన బృందావనం గురించి ఎంత గొప్పగా చెప్పాడు. బృందావనంలో మట్టి వాళ్ళకి ఎందుకు, అది ప్రకృతి. ఇప్పుడు ఏ మతమోడైనా అక్కడికి వెళ్ళొచ్చు, బృందావనం చూడొచ్చు అనమాట. అలాగే ఇదేది మన పూరి జగన్నాథ్ ప్రసాదము వంటశాలలో అది ఎలా జరుగుతుంది, ఎంత గొప్పది. ఆయన అలాంటి అద్భుతం ఆయన దగ్గర మేము తెలుసుకొని దేహం గురించి పాడాడు, ఒక పాట పాడాడు. ఇది పాట అలాగే గంగా జలం గురించి ఎందుకు అంత గొప్పది, సైన్స్ లో ఎంత గొప్ప. అది నేనేంటంటే ఆయన్ని చూసిన కోణము ఓన్లీ ఏదో మాస్ పర్సన్ లాగే తీసుకెళ్ళిపోతున్నారు. మీరు మతాల గురించి అడగలేదు, మీరు అడగల, సత్యాన్ని గురించి అడిగారు. అంటే అంటారు దృష్టికోణం అంటారు, సృష్టిలో తప్పు లేదు, మన దృష్టిలో తప్పు అంటారు. అదే ఇప్పుడు ఇదే సత్యం. కాబట్టి ఇలాంటి ఇంటర్వ్యూలు మీరు బాగా చేయండి. అంటే చాలా మంది కూడా మీరు మీ ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు. గురువులు కూడా అలాంటి గురువులు మంచి మంచి మాటలు మారుతున్నారు. కాబట్టి భగవంతుడు అంతా మీకు మేము మాట్లాడుతా అన్నకి ఎన్ని కూడా మాకంతా ఇది భగవంతుడి వరంలాగా మేము ఫీల్ అవుతున్నాం. ఇది మన వల్ల మానవద్దు. ఎందుకనంటే ఎక్కడైనా నెగిటివ్ లెవెల్ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఎక్కడైనా ఉంటుంది. అది దాని సహజం. మనకు కావాల్సింది ఏంటంటే మాకు ధర్మం అనిపించిందా, 10 మంది ఉపయోగపడుతుందా, ముందుకు దీనివల్ల దరిదాపుల ఇంటర్వ్యూలలో కొన్ని ఆశ్రమాలు బాగుపడ్డాయి. మీకు తెలుసు అది. విజయనగరంలో లక్ష్మణ గురుజీ ఉన్నారు, ఆయన ఎవరికి తెలియదు. మీ ఇంటర్వ్యూ వల్ల మేము వెళ్ళాము, అక్కడ 2 రోజులు క్లాస్ తీసుకున్నాం, సిద్ధ విద్య తీసుకున్నాము, మేము చాలా మంది పంపించాము. అంటే పబ్లిసిటీ కాదా, ఎంతో మంది గురువు. అప్పుడు ఏమి రూములు లేవు, ఇప్పుడు అన్ని రూములు కూడా దాతలు పెరిగారు. అంటే అది ఏంటంటే ఇది నేచర్లోనే అంటున్నాను. అంటే నేచర్లోని ఒక డిజైనింగ్ మీ ద్వారా కొన్ని చెప్పిస్తున్నామని మేము ఫీల్ అవుతాం. అలాగే భిక్షమయ్య గురువు గారిది ఉన్నట్టుండి మట్టపల్లి అక్కడ అయిపోగానే సైలెంట్ అయ్యారు. ఇంటర్వ్యూల ద్వారా మళ్ళీ మహానందిలో హైలైట్ అయిపోయింది. అలా వదలొద్దు, మీరు చేయండి. మాకు అవకాశం వచ్చినప్పుడు ఎందుకు మీకు ఫోన్ చేస్తున్నాం అంటే మేము ఎప్పుడు ఖాళీ ఉంటాం మీకు తెలియదు. అందుకని మేము ఖాళీ ఉండాలి తెలుసుకొని మీకు ఫోన్ చేసి ఈరోజు మీరు ఇట్లా ఖాళీ ఉన్నా అని ఫోన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి, చాలా చాలా అద్భుతం. మర్చిపోయిన తనికెళ్ళ బర్ని గారు, ఆయన ఇంటికి వెళ్తే గురువుగారిని కలవడానికి ఆయన ఇన్వైట్ చేశారు, నేను కూడా తీసుకెళ్ళాను. తీసుకెళ్ళినప్పుడు మీ ఇంటర్వ్యూలు రవిశాస్త్రి గారు, మీ ఇంటర్వ్యూలు నేను చాలా చూశానండి అంటే, అలాంటి అంటే తనికెళ్ళ బర్ని గారు అంటే మామూలు ఆయన శివసత్వాలు రాసిన వ్యక్తి, యాక్టర్గా డైరెక్టర్గా ఎంతో గొప్ప. అలాంటి వ్యక్తి ఇంటర్వ్యూలు చూశాను, నేను ఇది నేర్చుకున్నాను అంటే ఆయన చెబుతుంటే నాకెంతో ఆశ్చర్యం. గుడ్ గుడ్. ఇది ఏదో నీకు పూర్వజన సుకృతం, ఇలాంటి మంచి అవకాశం దొరికింది, దీన్ని సద్వినియోగం చేసుకోండి. మేము ఆ గురువుల దగ్గర మీ దగ్గర నేర్చుకున్నది మేము కొంతమంది మా మిడిమిడి జ్ఞానంలో వాళ్ళకి అర్థమయ్యే విషయంలో మేము చెబుతున్నాం తప్ప మొత్తం ఇదంతా ప్రపంచంలో విశ్వం అనే నాటకంలో ఆయన డైరెక్షన్లో జరుగుతున్న సత్యమే తప్ప అది నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు, ఎవరి గొప్పతనం కాదనే సత్యం. ఎవరి పాత్ర వాళ్ళది. ఒకటే ఇంత జర్నీలో
ఫస్ట్ ఒక స్టేజీ ఎక్కితే చాలు అనుకున్న అప్పుడు అది ఒక అహంకార స్థితి అయితే, ఆ స్టేజీ ఎక్కే స్థితి ఉన్నా అది వదలటం అనేది దాని మీద మమకారాన్ని వదిలేయటం, అంటే జయించి వదలటం, చంపుకొని వదలటం కాదు, జయించి వదలటం అనేది కోరికలు చంపడం కాదు, జయించి వదలటం, అనుభవంలో తెచ్చుకొని వదలటం అది మనకి ప్రాక్టికల్గా వస్తుంది అనేది నాకు అర్థమైంది. ఒక యాప్లికాయ ఉందనుకోండి, ఫస్ట్ పండు తినాలంటే అక్కడ ఉంది, అబ్బా ఎర్రగా ఉంది తినాలంట. కాశ్మీర్ యాప్లికాయ 4 తిన్న తర్వాత అబ్బా ఇది ఇంతే అనిపిస్తుంది. తర్వాత ఎప్పుడో అవసరమైనప్పుడు ధర్మం కొద్దీ తినాలి తప్పితే అది జయించుకొని. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే ప్రతి మనిషి తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ఏం లేదన్నా అది కూడా తెలుసుకోవాలి. అన్ని కావాలనుకోవాలి, ఆ తర్వాత ఏం అక్కర్లేదు అనుకోవాలి. అది జీవితానికి ప్రతి దానికి ఈ దేహం కావాలనుకోవాలి, చివరికి ఈ దేహం కూడా అవసరం లేదని తెలుసుకోవాలి. ఈ దేహం కావాలంటే కానీ తర్వాత ఏమి లేదని ఈ దేహం అవసరం లేదని తెలుసుకోవాలి. అట్లా ప్రతిదీ తెలుసుకోవాలి, ఆ తర్వాత ఏమి లేదన్నది తెలుసుకోవాలి. సత్యాన్ని మేము గురువుల దగ్గర తెలుసుకున్నాం. పర్వతం ఎక్కితేనే దిగుతాం, ఎక్కడానికి అన్ని కావాలి, ఎక్కేటప్పుడు అన్ని సంకల్పాలు, దిగడానికి అవసరం లేదు. దిగడానికి ఆటోమేటిక్ ఎక్కిన తర్వాత ఇంకా దిగడం తప్ప ఇంకేమీ ఉండదు. నెట్టేస్తుంది, నువ్వు పడపైన దొరికితే కింద పడేస్తుంది, తీసుకొచ్చి ఏదో ఒక రోజుకి దిగటం తప్ప ఇంకేం. అందుకని అద్భుతమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు రవిశాస్త్రి గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ. మీరు కూడా మా స్టూడియోకి వచ్చి ఇంత అద్భుతమైన అవకాశం మాకు ఇచ్చినందుకు, ప్రేక్షకులకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్విరామంగానే సాగుతుంటుంది. జ్ఞానగంగా ప్రవాహం అనేది ఎప్పుడూ నిర్విరామంగానే వెళ్తూనే ఉంటుంది. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.